రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ హంద్రీనివాను వైసీపీ నేత జగన్ నాశనం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం హంద్రీనివా కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిందని విమర్శించారు. జూన్ నాటికి హంద్రీనివా మొదటి దశ విస్తరణ పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. పత్తికొండలో హంద్రీనివా కాలువ విస్తరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కాలువ వెంబడి కూడా పర్యటిస్తూ అధికారులను ఈ కాలువ పనులు ఏ మేరకు జరుగుతున్నాయని కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. మనతో మాట్లాడేందుకు మంత్రి నిమ్మల రామానాయుడును ఎంతమారు చెప్పండి సార్, హంద్రీనివా కాలువ విస్తరణ పనులు ఇప్పటి వరకు ఎంతవరకు జరిగింది? ఏదైతే హంద్రీనివా అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే రాయలసీమకు జీవనాడి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14-19లో పెద్ద ఎత్తున ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి 5,000 కోట్ల రూపాయల ఆ రోజు నిధులు కేటాయించి పనులు చేశారు. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మరి 19-24లో 500 కోట్లు కూడా ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దారుణం అంటే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఆ మోటార్లకి కరెంటు బిల్లులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొడితే మళ్ళీ ఆ కరెంటు బిల్లులు బకాయిలు కూడా ఈరోజు మేము కడుతూ ఉన్నాం. అందుకని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోసం దగా లేకుండా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి 2,500 కోట్ల రూపాయలతోటి మరి టెండర్స్ పిలిచి ఏజెన్సీలు ఫిక్స్ చేసి అది కూడా దగ్గర 700 కిలోమీటర్ల మేర ఆసియాలోని అతి పెద్ద కెనాల్ కాబట్టి దీన్ని మళ్ళీ 9 ప్యాకేజీలకి తీసి మరి పనులు ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఏదో కాలయాపనతో సరిపెట్టకుండా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంకే అంటే రేపు జూన్ 10వ తారీఖుకే ఈ యొక్క పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకుని దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా చంద్రబాబు గారు మరి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ గా మేము కూడా వచ్చి ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా పనులు చేయాలనే లక్ష్యంగా కాకుండా ఆ లక్ష్యం అనుగుణంగా నిధులు కూడా కేటాయింపు. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు బడ్జెట్ లో ఏ ప్రాజెక్టుకి లేనటువంటి విధంగా 3,240 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అంటే ఈ యొక్క టెండర్స్ తో పాటుగా కరెంటు బిల్లులతో సహా అంటే ఈ యొక్క ప్రాజెక్టుకి రాయలసీమకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ మాట చెప్తున్నారంటే లాస్ట్ టైం మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చి ఆ రోజు ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ దగ్గర మీటింగ్ పెట్టి ఇదిగో హెచ్ఎన్ఎస్ఎస్ నేను 1 year లో కంప్లీట్ చేస్తానని చెప్పి ఆ రోజు టెండర్లు పిలిచాడు, వర్క్ ఆర్డర్లు ఇచ్చాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు. అంతా మాటలు బోటకం. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు మీరు కూడా చూశారు స్థానికంగా మరి 5 సంవత్సరాల్లో టెండర్లు పిలిచాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు, వర్క్ ఆర్డర్ ఇచ్చాడు. మరి ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీయడం మీరు చూసారా? ఎక్కడైనా ఒక రూపాయి పని చేయడం మీరు చూసారా? అంటే రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప ఈ ప్రాంతానికి ఆయన ఎంత మోసం దాగా చేస్తూ ఉన్నాడు అంటే నాకు తెలుసుండి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దాకా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాయలసీమకు చేశాడనడానికి అదే ఒక పెద్ద ఉదాహరణ. అంచేత ఇటువంటి వాటినన్నింటినీ కూడా అధిగమించి ఏదైతే ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ని ఈవేళ 1800 2,000 క్యూసిక్లు ఉన్న దాన్ని దీన్ని డబుల్ 3,850 క్యూసిక్లకి పెంచి ఆ పనులు కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయడం అంటే రాయలసీమ ప్రజలు కూడా అంటే ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తూ ఉంది అనేది ఆలోచన చేసి అంటే ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు న్యాయం అనేది మరి ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందనే వాస్తవాలు కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తారు. చెరువులు 77 చెరువులు నీటిని నింపే పథకాన్ని కూడా గత ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించింది. అయితే ఆ చెరువులను కూడా అభివృద్ధి పనులు ఇంకా మధ్యలోనే ఆగిపోయినాయి సార్. ఇంకో చెరువుల విస్తరణ కూడా పెంచాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. ఏదైతే ఇప్పుడు అసలు మెయిన్ కెనాల్లో నీళ్లుంటే తర్వాత నియోజకవర్గాలకి చెరువుల్లోకి నీళ్లు పోతాయి. ఇప్పుడు ఆ రోజు ఏదైతే 1800 2,000 క్యూసిక్లు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాస్తవంగా మోటార్లు ఉన్నాయి. 3,850 క్యూసిక్లకి మోటార్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసి ఉంచారు 19కి ముందు. అటు ముచ్చిమూరిని కూడా ఆయనే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పూర్తి చేశారు. అంటే ఈ రకంగా పూర్తి చేసి మోటార్లు పెట్టి అన్ని అమర్చినా కూడా గత 5 సంవత్సరాల పనులు ఆ మోటార్లను కూడా ఉపయోగించుకోకుండా నీటిని పెంచలేకపోయారు. దానివల్ల ఏదైతే ఈ యొక్క కెనాల్లో నీరు పోవడానికి నెలల తరబడి సమయం బట్టి ఈ కెనాల్లో ఉన్నటువంటి జీడిపల్లి ఎటువంటి రిజర్వాయర్లు ఉన్నాయో ఇవి నిండడానికే టైం పట్టేసింది. త్వరలోనే ఇక హంద్రీనివా విస్తరణ పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ప్రతి నియోజకవర్గానికి కూడా సాగునీరు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్తో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.